నమస్తే బాస్. విష్ణు, నీ రెజ్యూమేలా జావా, పైథాన్, కాట్లిన్ ఇవన్నిట్లలో నువ్వు ఎక్స్పర్ట్ అని రాసున్నది. ఇది నిజమేనా? నేను చెప్పుడు ఎందుకు సార్, ఇగో ఈ పెన్ డ్రైవ్లా నేను డెవలప్ చేసిన యాప్లు అన్నీ ఉన్నాయి, ఒకసారి చూడండి. వావ్, ఇన్స్టా కేజీ, వై యాప్, ఇవన్నీ నువ్వే డెవలప్ చేసినావా? అవును సార్, ఇన్స్టాగ్రాము, వాట్సాప్ నుండి ఇన్స్పైర్ అయ్యి వాటిలాంటివి మనం ఎందుకు చేయకూడదని ఈ ప్రాజెక్టులు చేసిన. అయినా తమ్ముడు, ఈ మధ్యలో ఈ పనులన్నీ ఏఐ చేస్తాందివే. నిన్ను మా కంపెనీలో హైర్ చేసుకుంటే మాకు వచ్చే లాభం ఏంది? నన్ను మీ కంపెనీలోకి తీసుకుంటే గదే ఏఐని ఉపయోగించి మీ ఆఫీస్లో 100 మంది చేసే పని నేను ఒక్కనే చేస్తా. వాస్తవం చెప్పాలంటే నేను ఏఐలో కూడా ఎక్స్పర్ట్నే. ఐఎమ్ ఏ ప్రాంప్ట్ ఇంజనీర్ ఆల్సో. ఓకే తమ్ముడు, నువ్వు నాకు నచ్చినవు. ఇక శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాను? శాలరీ ఏం పెద్ద ఎక్స్పెక్ట్ చేస్తలేను సార్, జస్ట్ 2 crores per annum గంతే. అబ్బా తమ్ముడు, మా కంపెనీలో 100 మందికి కూడా గంత జీతం ఇవ్వం కాదువే, కొద్దిగా తక్కువ చేసుకో. సరే సార్, మీకోసం 1 crore per annum గంతే. ఇక అంతకంటే తక్కువ చేసుకోలేను, నా కోసం బయట పెద్ద పెద్ద కంపెనీలు వేడి ఎత్తానే. ఓకే విష్ణు, రేపు ఆఫర్ లెటర్ మీ ఇంటికి పంపిస్తా, నువ్వు ఇయ్యాటి నుండే జాయిన్ అయిపో. ఎంతసేపు అంటావురా అయ్యా, ఇవాళ ఇంటర్వ్యూ ఉన్నదన్నావు కదా, లేరా? అరే ఉల్ఫా, ఇంటర్వ్యూకి టైం అవుతుంది, లేరా? డాడీ, నాకు 1 crore per annum జాబ్ వచ్చింది. ఇక నువ్వు ఇల్లు అమ్మితే ఇంకో కొత్త ఇల్లు కడదాం. ఇంటర్వ్యూకే పోంది నీకు జాబ్ వచ్చిందారా? నీకు వచ్చింది కళ. 1 crore కాదురా, కనీసం ఇప్పుడు ఇంటర్వ్యూకి పోయి 1 lakh per annum జాబ్ అన్న తెచ్చుకోరా అయ్యా, నీకు దండం పెడతా. అవ్వ, నువ్వు ఎప్పుడు డిసప్పాయింట్ చేసుడు తప్ప ఎంకరేజింగ్గా ఉండనే ఉండవు. ఇప్పుడు చూడు, ఇంటర్వ్యూకి పోయి నా కళనే నిజం చేస్తా. అరే, కనీసం నెలకు 15,000 వచ్చే జాబ్ అన్న దొరకబట్టుకోరాదురా, మీ డాడీ కుక్కనికి ఇబ్బంది అవుతుంది. మమ్మీ, నీకు 100 సార్లు చెప్పిన తినేటప్పుడు ఇవన్నీ మాట్లాడొద్దని. 15,000 కాదు, 1,00,000 రూపాయల జాబ్ తెచ్చుకుంటారా, నువ్వు టెన్షన్ పడకావు. ఇవాళ ఇంటర్వ్యూలో అల్లాడించి జాబ్ తెచ్చుకుంటా, నువ్వు టెన్షన్ పడకు. ఏమోరా అయ్యా, నువ్వు ఎప్పటికదే అంటూ వాళ్ళేమో గెట్ బ్యాక్ టు యూ అంటారు. ఇది 50వ ఇంటర్వ్యూ, కనీసం ఆఫీస్ బాయ్ అనన్న పాస్ గారా. ఏం మాట్లాడుతున్నావు మమ్మీ, అప్పుడే హాఫ్ సెంచరీ కంప్లీట్ అయిపోయిందా? ఓకే, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. సాయంత్రం వచ్చేటప్పటికి చికెన్ అండి పెట్టు. నువ్వు గనక జాబ్ లేకుంటారా నీ గువ్వల రాడు పెడతా. జాబ్ వస్తే నువ్వు పెట్టుకుంటావా? నీ అవ్వ తెంగి. మిస్టర్ విష్ణు, మీ రెజ్యూమేలా సి దగ్గర నుండి కాట్లిన్ దాకా అన్ని లాంగ్వేజ్లు వచ్చని రాసున్నది, ఇది నిజమేనా? వస్తేనే కదా సార్ రెజ్యూమేలో పెట్టేది. నేను ఎప్పటికప్పుడు కొత్తవి నేర్చుకుంటూనే ఉంటా, అందుకే నాకు అవన్నీ వచ్చినాయి. అట్లా కాదు మిస్టర్ విష్ణు, బీటెక్ లో మీ కోర్ ఏమో సివిల్ ఇంజనీరింగ్. మీరు ఇవన్నీ లాంగ్వేజెస్ ఎప్పుడు నేర్చుకున్నారని డౌట్ వచ్చింది. అమీర్పేట్ కోచింగ్ సెంటర్లో నెలకో లాంగ్వేజ్ చొప్పున సంవత్సరానికి ఇన్ని లాంగ్వేజ్లు నేర్చుకున్నా సార్. అదే రెజ్యూమ్లో రాసినా కదా నేను క్విక్ లెర్నర్ అని, చూడలేదా? అయితే ఇప్పుడు వీటి మీద ఏ క్వశ్చన్ అడిగినా మీరు ఆన్సర్ చెప్తారన్నట్టు. ఖచ్చితంగా సార్, మీరు ఏదైనా అడగండి. ఓకే, అయితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జేడీకే, జేఆర్ఈ, జేవిఎం? మీరు చెప్పిన మూడిట్లల్లా జే ఒకటి కామన్ ఉన్నది సార్, మిగిలిందంతా డిఫరెన్సే. ఎక్స్ప్లెయిన్ ద 4 pillars ఆఫ్ ఊప్స్. ఇన్ ఎనీ కన్స్ట్రక్షన్, పిల్లర్స్ వర్క్స్ యాజ్ ఎ లోడ్ బేరింగ్ సపోర్ట్ ఫర్ ఎ స్లాబ్. నేను కంప్యూటర్ లాంగ్వేజ్ల గురించి అడిగితే నువ్వు కన్స్ట్రక్షన్ గురించి చెప్తావేందివా? లాస్ట్ క్వశ్చన్, హౌ ఈస్ ద మెమరీ మేనేజ్డ్ ఇన్ పైథాన్? యూజింగ్ మెమరీ కార్డ్. మిస్టర్ విష్ణు, ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసినవే, నీలాంటి మాత్రం చూడలే. దయచేసి ఇంకోసారి మా కంపెనీలకు ఇంటర్వ్యూకి రాకు. అదేంది సార్, ఒక అవకాశం ఇవ్వండి, నేను కూడా డ్రాగన్ సినిమాలో హీరో లెక్క నేర్చుకొని పనిచేస్తా. ఇచ్చేటోని తమ్ముడు, నువ్వు కనుక రెజ్యూమేని జెన్యున్ గా తయారు చేస్తే ఖచ్చితంగా ఇచ్చేటోని. కానీ నీకు రాని అన్ని వచ్చని రాసినావు చూడు, అప్పుడే నువ్వు ఫెయిల్ అయిపోయినావు. సార్ ఈ రెజ్యూమే నేను తయారు చేయలేదు సార్, మా దోస్తు గారు తయారు చేసిండు. మీరు కనుక జాబ్ ఇవ్వకపోతే ఇంటికి పోయినాక మా అయ్య కుక్కని కొట్టినట్టు కొడతాడు. ప్లీజ్ సార్, అవసరమైతే ఆఫీస్ బాయ్గా నన్ను ఇల్లి మెల్లగా ప్రమోషన్ తెచ్చుకుంటా. వాచ్మెన్, వీడిని బయటికి నువ్వు గుర్రి. A few moments later. ఏమైందిరా, వచ్చిందా జాబు? రెజ్యూమేలు ఎందుకురా, ఏదో ఒకటి పెట్టక గవన్నీ రాసినావు. అరే, అవన్నీ పెడితే అలా కనీసం నీకు ఏదో ఒక్కటన్నా వచ్చని తీసుకుంటాడు అనుకున్నారా? పోయి రెజ్యూమే నిన్ను తయారు చేయన్న చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలరా.
కనీసం ఆ జింకగా నీకు చెప్పినా మంచిగుండు. వాడు నీకు రెజ్యూమే తయారు చేస్తాడారా? పెళ్ళి అయినప్పటి నుండి మనల్ని కలుతనే లేడు. ఎప్పుడు ఫోన్ చేసినా బిజీగా ఉన్నారా అంటాడు. అరే ఈ మధ్యలో కొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ హస్బెండ్ని లేపేసి లవర్తో మింగెత్తాలరా. ఈ టాపిక్ మీద వాడిని నాటాడుకుందాం. ఫోన్ చేసి రమ్మను. అంతే అంటావా? వాడిని వట్టకెళ్ళి ప్యాక్ చేద్దాం. ఆగు. చెప్పురా బబ్లు. అర్జెంటుగా మన స్పాట్కి రా. ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడాలి. ఫోన్లో చెప్పురా, ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నా. అరే ఫోన్లో చెప్పేది కాదురా అయ్యా, నువ్వు ఒకసారి ఇక్కడ రా. జస్ట్ ఒక అర్ధగంట గంతే. సరే అత్త నాగుల్లి. A few inches later. ఏమైందిరా? పెళ్ళి అయినాక నన్ను ప్రశాంతంగా ఉండని రారా, ఊకే ఫోన్ చేస్తారేంద్రా? అరే అట్లా కాదురా జింక, నీ లైఫ్ అండ్ డెత్కి సంబంధించిన మ్యాటర్ రా, అందుకే పిలిచినావు. అరే జెఫా, చెప్పేదేదో కరెక్ట్గా చెప్పురా. అరే నువ్వు కొత్తగా పెళ్ళైంది కాబట్టి ఈ మధ్యలో వార్తలు చూస్తలేనట్టున్నావు. మొన్న మీరతల ఒక ఆమె వాళ్ళ హస్బెండ్ని డ్రమ్లో పెట్టి సిమెంట్ వేసింది. పోయిన నెలలో ఒక ఆమె కాంట్రాక్ట్ కిల్లర్లను పెట్టి వాళ్ళ హస్బెండ్ని చంపించింది. అంతెందుకురా, మొన్నటికి మొన్న హనీమూన్ అని చెప్పి మేఘాలయకి తీసుకుపోయి అక్కడ మర్డర్ చేసిళ్ళు. అనవసరంగా లవర్ల కోసం హస్బెండ్లను చంపుతాలరా. నీకు కూడా కొత్తగా పెళ్ళైంది కదా, గదే ముందు జాగ్రత్త చెప్దామని పిలిచినావు. ఏరి హూగుల్లారా, ఎక్కడనో ఏదో జరిగితే అది నాకు చెప్తారా మీరు? అయినా మా వైఫ్ అట్లాంటిది కాదు, నేనంటే మస్తు ఇష్టం. అరే ఇప్పుడు చంపిన వాళ్ళందరూ వాళ్ళ హస్బెండ్ అంటే ఇష్టం ఉన్నట్టు యాక్టింగ్ చేసిన వాళ్ళేరా. ఎనీవే నువ్వు జాగ్రత్త పడతావని చెప్పినావు, ఇక మిగిలింది నీ ఇష్టం. ఇక మేము చెప్పాల్సింది మేము చెప్పినావు, నీ ఇష్టం రా భయ్. నీ అవ్వ ఇన్ని రోజులు మంచిగా ఉన్నా, ఈ బేకార్ గాళ్ళు లేనిదో డౌట్ పెట్టిల్లు. One eternity later. ఏవండి, మీకోసమే స్పెషల్గా బిర్యానీ చేసిన, తినుల్లి. షట్, వాళ్ళు ఏబట్టి ఇంత మంచి భార్యను అనుమానించాల్సి వస్తుంది. నా కోసం బిర్యానీ కూడా చేసింది. ఫస్ట్ మింగి తిందాం. నా కోసమే చేసినావా? థ్యాంక్ యూ. వావ్ సూపర్ ఉంది. కొంచెం వాటర్ తీసుకొస్తావా? గొంతులే కిచకిచ అంటాంది. వాటర్ ఎందుకులేండి, కొద్దిసేపు అయితే డైరెక్ట్ గా పైకి పోతారు కదా. పైకి పోతానా? ఏం మాట్లాడుతున్నావే? ఏం లేదండి, మొన్న 10th క్లాస్ రీయూనియన్ జరిగింది కదా మాది. అలా నా పాత లవరు ఆనంద్ కలిసిండు. వానికి గోల్డ్ షాప్ ఉన్నది. అలా బంగారాన్ని క్లీన్ చేయడానికి సైనైడ్ వాడతారు. ఆ సైనైడే ఇప్పటికి బిర్యానీలో కలిపిన. ఎంత పని చేసినావే? అప్పటికే మా దోస్తులు చెప్తానే ఉన్నారు, నేనేంలే. రెస్ట్ ఇన్ పీస్. ఓ మై గాడ్, ఇదంతా కలనా? ఇదెటు పోయింది? ఆనంద్, మొన్ననే రీయూనియన్ అప్పుడు చెప్పినా కదా, అదే ఫిక్స్. మొత్తం ప్లాన్ ప్రకారమే జరగాలి. ప్లానా? ఏం ప్లాన్ ఎత్తాంది? ఎట్టి పరిస్థితులల్లో ఈ మ్యాటర్ మా ఆయనకు తెలియక ముందుకే ఫినిష్ చేసి పడేయాలి. ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తా. బాయ్. ఫినిషా? ఎవరిని ఫినిష్ చేస్తావే? ఓ నీ అవ్వ, ఇది అత్తాంది. ఏం తెలియనట్టు పందం పోయి. అప్పటికే మా దోస్తుగాళ్ళు పిలిచి మరీ చెప్పిళ్ళు, పిండం పెడతాలరా అయ్యా చూసుకొని ఉండరా అని. నేనే ఇన్లే. ఇదేమో ఫినిష్ చేద్దామని అనుకుంటాంది. ఎట్లయినా దీని ప్లాన్లో బలి కాకుండా బతికి బయటపడాలి. సో దోస్తులు, ఇది పార్ట్ 1. పార్ట్ 2 కూడా వస్తుంది. మీరు కనుక ఈ వీడియోకి 3000 లైక్స్ తొందరగా కంప్లీట్ చేసి కింద కామెంట్ సెక్షన్లో మీకు నచ్చిన విషయం కామెంట్ చేస్తే ఖచ్చితంగా పార్ట్ 2 తొందరగా పెడతా. ఆల్రెడీ మన ఛానల్లో ఫస్ట్ 2 వీడియోలు మీరు చూసే ఉంటారు. ఫ్రెండ్స్తో సిట్టింగ్ అండ్ ఫ్రెండ్ పెళ్లి చూపులు. ఈ 2 కూడా కొద్దిగా వేరే ఫార్మాట్లో చేసిన. సో మీకు ఆ యానిమేషన్ స్టైల్ నచ్చిందా లేకుంటే ఇది నచ్చిందా కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీరు పెట్టే కామెంట్స్ని బట్టే నేను నెక్స్ట్ పార్ట్ సో ఇట్లనే కంటిన్యూ చేయాలా లేకుంటే ఫస్ట్ చేసిన వీడియోస్ లాగా చేయాలా నాకు అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.